వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఎగువ ప్రాంతాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదవుతుంది. ప్రధానంగా మహారాష్ట్రలో విదర్భలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడంతో పూర్తిగా దిగువకు వరద నీరు పోటెత్తున్న నేపథ్యంలో గోదావరి బేసిన్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. తెలంగాణలోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ప్రధానంగా కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వదులుతుండటంతో ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతూ పోతోంది. ప్రస్తుతం మరికొద్ది సేపట్లోనే మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అప్రమత్తమైనటువంటి అధికారులు లోతట్టు ప్రాంత వాసులకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా పోలవరం ముంపు ప్రాంతాలైనటువంటి కుక్కునూరు, వేలేరుపాడు మండలంలో అత్యధికంగా నష్టం సంభవించే అవకాశాలు ప్రమాదాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 41 అడుగుల స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మరొక ప్రధాన రిజర్వాయర్ గా ఉన్నటువంటి కిన్నెరసాని రిజర్వాయర్ కూడా పూర్తిగా నిండుకుండను సంతరించుకుందని చెప్పుకోవాలి, జలకలను సంతరించుకుందని చెప్పుకోవాలి. సుమారు 407 అడుగుల నీటి సామర్థ్యం ఉన్నటువంటి కిన్నెరసాని ప్రాజెక్ట్ రిజర్వాయర్ ప్రస్తుతం 398 అడుగులకు చేరింది. ప్రస్తుతం మీకు కిన్నెరసాని ప్రాజెక్ట్ విజువల్స్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నిండుకుండను తలపిస్తున్నటువంటి కిన్నెరసానిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా పర్యాటకులు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కిన్నెరసాని మాత్రం జలకలను సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎగువ ప్రాంతాల నుంచి 100 క్యూసెక్కుల నీరు ప్రస్తుతం కిన్నెరసానిలోకి వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇంకా భారీ మొత్తంలో ఇన్ఫ్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా దిగువకు నీటిని విడుదల చేస్తామని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా గోదావరికి ఉపనదులుగా ఉన్నటువంటి ప్రాణహిత, ఇంద్రావతి నుంచి భారీగా వరద నీరు గోదావరి బేసిన్లోకి వచ్చేస్తుంది. ఉపనదుల సంగమంతో గోదావరి ఉధృత రూపం దాల్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 41 అడుగుల మేర భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం అయితే నమోదైంది. సరిగ్గా మరికొద్ది సేపట్లో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటుకొని ప్రవహించే అవకాశం అయితే కనిపిస్తుంది. సుమారు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ప్రస్తుతం భద్రాచలం నుంచి పోలవరం వైపు పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడం మాత్రం కొంత లోతట్టు ప్రాంత వాసుల్ని కొంత ఆందోళనకు గురిచేసినప్పటికీ ప్రతి ఏటా జూలై లేదా ఆగస్టులో 2 మార్లు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతుండడం గత ఏడాది చూసాం, అంతకుముందు కూడా చూసాం. ప్రస్తుతం ఈసారి మళ్లీ ఆగస్టులో కూడా వరదలు వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం జూలైలో కూడా వరదలు భారీగా వస్తున్నటువంటి నేపథ్యంలో ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వర్షపాతం వరద కారణంగానే ప్రస్తుతం గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుందని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్ తో పాటు ఎస్పీ రోహిత్ రాజ్ కూడా ముందస్తుగా లోతట్టు ప్రాంత వాసులను అలర్ట్ చేస్తూ వస్తున్నారు. ఆ గోదావరి పరివాహక ప్రాంతంలోని అన్ని పోలీస్ చిన్నపడతలకు హెచ్చరికలు పూర్తి స్థాయిలో జారీ చేశారు. ఖచ్చితంగా లోతట్టు ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. విదర్భలో కురిసినటువంటి భారీ వర్షాల వల్లే ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరికి భారీగా వరద పడుతుందని చెప్తున్నారు. మరోవైపు ఛత్తీస్గఢ్ లో కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు అయితే వేస్తుంది. ప్రస్తుతం వర్షాలైతే లేకపోవడం వల్ల తాలిపేరు కూడా నిలకడగా కొనసాగుతుండడం వల్ల భద్రాచలం వద్ద గోదావరికి ఎటువంటి నీటి మట్టం వల్ల ఎటువంటి ప్రమాదం అయితే లేదని చెప్పి ప్రస్తుతం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం కేంద్ర జలవనరుల శాఖతో పాటు రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ వరద పరిస్థితిని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఖచ్చితంగా మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరిగితే కొంత ముంపు ప్రాంత వాసులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ తరువాత 43 అడుగుల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడవ ప్రమాద హెచ్చరికను భద్రాచలం వద్ద జారీ చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మరికొద్ది సేపట్లో భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక గంటికలు మోగించే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేస్తూ అధికారులు కూడా క్షేత్రస్థాయిలోకి వచ్చి పూర్తిగా పునరావాసాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఛత్తీస్గఢ్ లో వర్షాలు లేకపోవడం, తాలిపేరు నిలకడగా సాగుతుండటంతో ఎటువంటి ప్రమాదం లేనైతే అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని కిన్నెరసాని రిజర్వాయర్ పూర్తి స్థాయిలో జలకలను సంతరించుకుంది. ప్రస్తుతం 407 అడుగుల నీటి సామర్థ్యం ఉన్నటువంటి రిజర్వాయర్ ప్రస్తుతం 398 అడుగులకు చేరుకుంది. ఇది వీళ్ళు స్నాయంద్రతో ఇప్పుడు ఉదయ్ RTV పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.